శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎం కండ్రిగ గ్రామస్తులు మరియు ఏపీ సీట్స్లో పనిచేసే కూలీలు సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఏపీ సీట్స్ కూలీల సంఘం నాయకులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ నందు 120 కిలోల క్వింటాళ్ల ధాన్యం వచ్చేదానికి తద్వారా కూలీలకు పుష్కలంగా పని లభిస్తుందని, ప్రస్తుతం 60 క్వింటాళ్లు మాత్రం ధాన్యం రావడంతో కూలీలు గిట్టుబాటు కావడం లేదని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డికి పలుమార్లు తమ సమస్యలు చెప్పినా పట్టించుకోకపోవడంతో నేడు తాము తమ సమస్య పరిష్కారం దిశగా కార్యాచరణ చేపట్టడం జరిగింది అంటూ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో ఒక వారం ముందుగా మాట్లాడామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ కూలీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నేడు 200 మంది ఏపీ సీడ్స్ కూలీలతో బొజ్జల సుధీర్ రెడ్డి స్వగృహం నందు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తాము తెలుగుదేశం పార్టీలో చేరామని, తెలుగుదేశం పార్టీ గెలుపొందే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అధికార ప్రభుత్వ ఆగడాలను బలైపోతున్న శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ కూలీలు మరియు టీం కండ్రిగ గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారని, పార్టీలో చేరిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్ని రోజులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏపీ సీడ్స్ తొందరలోనే ప్రైవేటీకరణ అవుతుందని, హేయమైన చర్యని, కూలీలు కడుపు కొట్టడానికి ఇలాంటి కార్యాచరణ చేపడుతున్నారని దుయ్యబట్టారు. మరో 70 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, స్థానిక ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే ఏపీ సీడ్స్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేటట్లు కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీడ్స్ కూడలినందు ప్రసంగిస్తూ కూలీలను పర్మనెంట్ చేస్తానని ప్రసంగించారని, కానీ ఇప్పటి వరకు ఏపీ సీడ్స్ కూలీల సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ లో పనిచేసే కూలీలను పర్మనెంట్ చేసే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. 300 మంది పనిచేస్తున్నప్పుడు ఇది వచ్చేకడికి 150 మంది తయారైనారు. ఇప్పుడు 70 మందికి అయిపోయినాం. ఈ 70 మంది మిగతా వాళ్ళందరూ కూడా బయట వెళ్ళిపోతా ఉన్నారు. పని లేక వెళ్ళిపోతా ఉన్నారు. ప్రతిసారి పోయి ఎమ్మెల్యే గారికి చెప్పినాము, మా బాధలు చెప్తే ఆయన స్పందించలేదు. స్పందించినప్పుడు ఇక్కడ రైతులు ఒడ్లు తోలని దాని వల్ల ఏంటంటే మాకు పని పూర్తిగా తగ్గుతా వచ్చింది. 1,20,000 క్వింటాలు వస్తున్నాయి. 1,20,000 క్వింటాల్లో ఈ రోజు 16,000 క్వింటాలు వచ్చింది. 16,000 క్వింటాలని 16,000 క్వింటాలు వస్తే ఎక్కడ ఎంతమంది పని చేసుకుని బతికేది మేము దాంట్లో ఆ పని లేదు. దానికని బొజ్జలన్న సుధీర్ అన్న కోసం వచ్చి కలిసేసి, అన్న మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, మేము 200 మంది దాకా వచ్చి జాయిన్ అవ్వాలనుకున్నాము అనేసి ఒక వారం ముందు వచ్చి మాట్లాడితే ఆయన హామీ ఇచ్చాడు. గతంలో మీకు ఎట్లా ఉన్నిందో పని ఆ విధంగా చేసే బాధ్యత నాది అనేసి హామీ ఇచ్చే కాడికి అన్న కాడికి వచ్చి మూకమ్మడిగా 200 మంది వచ్చి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది.